అందరికీ నమస్కారం. సాయి శ్రీనివాస్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కూడా పూర్తి కావడం జరిగింది. అయితే ఎక్కువ ఫోన్లు కానీ, ఎక్కువ సమాచారాన్ని కోరుకునే ఉపాధ్యాయులు కానీ ఆందోళన పడే విషయం కానీ ఏదైనా ఉందంటే అది పిఎస్హెచ్ఎం పోస్టులు ఏ విధంగా భర్తీ చేస్తారనే విషయం మీద చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు ఉపాధ్యాయ మిత్రులందరూ. మీరు ఏ విధమైన ఆందోళన చెందవలసిన లేదు. ఇప్పటికే కమిషనర్ గారు ఉపాధ్యాయ సంఘాలతో 3-4 దఫాలుగా పిఎస్హెచ్ఎం పోస్టులు ఏ విధంగా భర్తీ చేయాలి, మీ ఒపీనియన్స్ ఏంటి, వారి యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. వారు సూచించినటువంటి 2 విధానాలలో మేము ఆమోదయోగ్యమైనటువంటి విధానం ఇది బాగుంటుందని చెప్పి మేము సూచించడం జరిగింది అందరం కూడా. అయితే ఇందులో ఇంకా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒపీనియన్ కమిషనరేట్ నిర్ణయం తీసుకుని వారు అమలు చేస్తారు. ఇది ముందుగా జరిగినటువంటి చర్చల్లో జరిగినటువంటి ముఖ్య అంశాలను మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఫోన్ల యొక్క తాకిడి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వీడియోను విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఏదైనా కమిషనరేట్ నిర్ణయం తీసుకుని ఏదైనా చేర్పులు మార్పులు కూడా అందులో చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మా దగ్గర ఉన్న సమాచారాన్ని మీతో పంచుకుంటాం. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఇంకా మెరుగైన విధానం ఉంటే మీ దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, ప్రధానంగా పిఎస్హెచ్ఎం పోస్టులని ఒక జిల్లాలో ఉదాహరణకి ఒక 500 పిఎస్హెచ్ఎం శాంక్షన్ పోస్టులు ఉన్నాయనుకుందాం. ఆల్రెడీ వర్కింగ్ 200 పిఎస్హెచ్ఎంలు ఉన్నారు. వాళ్ళ మధ్య ట్రాన్స్ఫర్స్కి 500 వేకెన్సీలు వాళ్ళు కోరుకోగా మిగిలినవి 300 వేకెన్సీలు మిగులుతాయి. ఆ 300 వేకెన్సీలు ఎవరివి అంటే సర్ప్లస్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్లు అవుతాయి, లేదా మనకి ఇంకా ప్రమోషన్స్ ఎస్జిటి నుంచి ప్రమోషన్ పొందబోయే వాళ్ళే అవుతాయి. అయితే ప్రమోషన్స్ అనేవి ఆకర్ణిస్తారు కాబట్టి ఆ 300 వేకెన్సీలు సర్ప్లస్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్లందరికీ కూడా చూపించడం జరుగుతుంది. అయితే సర్ప్లస్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు జిల్లాలో గుర్తించడం ఎలా, ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఏవైతే గుర్తించారో, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న సబ్జెక్టులలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథమెటిక్స్, పిఎస్, ఎన్ఎస్, సోషల్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో అన్ని సబ్జెక్టులను సర్ప్లస్ ఉండకపోవచ్చు మీ జిల్లాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుందాం. అందులో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, అలాగే పిఎస్, ఎన్ఎస్, సోషల్లో సర్ప్లస్ ఉన్నాయనుకుందాం. తెలుగు, హిందీ సర్ప్లస్ లేవని అనుకుందాం ఉదాహరణకి. ఆ 2 సబ్జెక్టులను పక్కన పెట్టి ఈ సబ్జెక్టులు ఏదైతే సర్ప్లస్ టీచర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా బదిలీకి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చిన ఎంటైటిల్మెంట్ ప్రకారం ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సీనియారిటీ జాబితా తయారవుతుంది. ఆ జాబితా దేనికి ఉపయోగించేది, ఏ సబ్జెక్ట్ సీనియారిటీ ప్రకారం ఆ సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ల కొరకు తయారు చేయబడిన జాబితా. ఆ జాబితాలను ఏం చేస్తారంటే ఈ అన్ని సబ్జెక్టుల జాబితా, సర్ప్లస్ జాబితాలు ఉన్నాయి, సర్ప్లస్ పోస్టులని దీనికి భర్తీ చేయాల్సినటువంటి ఏదైతే ఉందో ఆ అన్ని సబ్జెక్టుల యొక్క ఎంటైటిల్మెంట్ ప్రకారం అన్ని ఇంటర్సే సీనియారిటీ జాబితా తయారు చేస్తారు. అందులో సర్ప్లస్ సబ్జెక్టులు ఇంటర్సే సీనియారిటీస్ తయారైన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్లో 35 మార్కులు వచ్చినాయి, 35 పాయింట్లు వచ్చినాయి. నా ఇంగ్లీష్లో కాకుండా సోషల్లో కూడా 30 పాయింట్లు వచ్చినాయి. ఇద్దరికి ఎలాగైనప్పుడు ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని ఎవరైతే సీనియర్ అయితే ఆ సీనియారిటీ నిర్ణయించి ఆ విధంగా అన్ని సబ్జెక్టుల్లోని ఉన్నటువంటి ఉపాధ్యాయుల లిస్ట్ని, కామన్ లిస్ట్ని తయారు చేస్తారు, కామన్ పూల్ని. ఇప్పుడు మనకి ఎల్ఎఫ్ఎల్ అంటే పాత ఎల్ఎఫ్ఎల్ ప్రస్తుతం పిఎస్హెచ్ఎం పోస్టులు కోరుకోగా మిగిలిన వేకెన్సీలు 300 వేకెన్సీలు డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు ఆ కామన్ పూల్ నుంచి మనం ఒక్కొక్కళ్ళం కావాల్సిన ప్లేసులు, ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ 1వ నెంబర్లో ఉంది. 1వ నెంబర్లో ఉన్నప్పుడు నాకు చుట్టుపక్కల ప్రాంతాలు ఒక 10-15 నాకు ఇష్టమైన ప్రాంతాలు ఉంటాయి. ఆ 10-15 స్కూల్స్ని ఆప్ట్ చేసుకుంటారు నాకు నచ్చినవి. ఆప్ట్ చేసుకున్న తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళాలనుకుని లేకపోతే ఆ 10 ఆప్షన్ పెట్టేసి వదిలేస్తాం. నాకు లక్కీగా 1వ నెంబర్లో ఉన్నాను కాబట్టి 10లో ఒకటో దొరకవచ్చు, లేదా 2 ఏది దొరికినా నేను తీసేసుకుంటాను. అలా కాదు, ఒక 50 నెంబర్లో తర్వాత ఇంగ్లీష్లో పోస్ట్ ఉంది, అతను ఒక 10-20 పెట్టుకుంటారు, లేకపోతే మొత్తం 300 ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అందులో మనం పెట్టుకున్న ఆప్షన్స్ కనుక ఎక్సర్సైజ్ అయ్యి వస్తే ఆ ప్లేస్లో జాయిన్ అవుతాం. లేని పక్షంలో మరలా వెనక్కి వెళ్ళిపోయి మన ఎవరి సబ్జెక్ట్ పూల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో మన మరుసటి రోజు జరిగే కౌన్సిలింగ్లో మనం దాన్ని తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా 2 రకాలుగా, మొట్టమొదటిదేమో పిఎస్హెచ్ఎం పోస్టులకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎక్సర్సైజ్ అవుతాయి. తర్వాత ఒక 2 రోజుల గ్యాప్లో స్కూల్ అసిస్టెంట్స్ జరుగుతాయి. అంటే మనకి ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటి అవకాశంగా పిఎస్హెచ్ఎంకి నచ్చితే వెళ్తాం, లేనప్పుడు మన సబ్జెక్ట్కి మనం కోరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడే చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ దానికి వెళితే కంపల్సరీగా ఇంక దీనికి రావడానికి లేదేమో ఇబ్బంది పడతా ఉన్నారు. అదేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఎంపీసీ వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్కి ఎలిజిబిలిటీ ఉంది, పిఎస్కి ఎలిజిబిలిటీ ఉంది. ఫస్ట్ డే మ్యాథమెటిక్స్ జరిగింది, మీరు కొన్ని ఆప్షన్స్ ఇచ్చుకున్నారు, అది ఎక్సర్సైజ్ అవుతుంది. అది కాదు అనుకున్నప్పుడు మరుసటి రోజు జరిగే దాంట్లో మనం కోరుకునే అవకాశం ఉండేది కదా. ఆ విధంగా వేరే సబ్జెక్ట్కి వెళ్ళినట్టుగానే ముందు రోజు మనం
దీనికి సంబంధించి పిఎస్హెచ్ఎం ఆప్షన్ ఇస్తాం. అందులో అలాట్ కాకపోతే మన సబ్జెక్ట్లో మనం కోరుకోవడం జరుగుతుంది. అలాట్ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రధానంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని కేటాయింపు చేయాలి ఆ జిల్లా యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. సర్ప్లస్ ఇంగ్లీష్లో మీకు సర్ప్లస్ పోస్టులు 100 ఉన్నాయనుకోండి, ఆ 100 మందిని పిఎస్హెచ్ఎంకి వెళ్ళిపోతారని కాదు. ఆ 100 మంది సీనియారిటీ జాబితాలో ఉంటారు. అందులో ప్రపోర్షనేట్గా ఎన్ని ఖాళీలు ఏ సబ్జెక్టుకి ఇవ్వాలనేది ఆ జిల్లా యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఇంగ్లీష్కి ఒక 50 మందికి అవకాశం ఇచ్చారనుకోండి, కోరుకోవడం ఈ అప్లై చేసిన వాళ్ళు 400 మంది ఇంగ్లీష్ అసిస్టెంట్స్, సోల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు అప్లై చేసి ఉంటారు బదిలీల కొరకు. అందులో కేవలం ఎంతమందికి అవకాశం ఉంటుంది? ఆ 50 మందికే అవకాశం ఉంటుంది. ఆ 50 మంది ఎవరై ఉండాలి? తప్పనిసరిగా టాప్ నుంచి కోరుకునేటప్పుడు సీనియర్స్కి ఏమో పైనుంచి కోరుకుంటూ వస్తారు. 50 మంది అయిపోగానే ఆటోమేటిక్గా కింద వాళ్ళకి అవకాశం పోతుంది అనమాట. వాళ్ళు అవకాశం ఆప్షన్ ఇచ్చుకున్న ఆప్షన్ ఎక్సర్సైజ్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా మీరు మామూలుగా మీ లాంగ్వేజ్ పూల్లోకి మీరు వచ్చేస్తారు. ఈ విధంగా మనకి 2 రకాల ఛానల్స్లో మొట్టమొదటిగా పిఎస్హెచ్ఎం పోస్టులు భర్తీ అవుతాయి. అందులో మనం పెట్టుకున్న ఆప్షన్ 5, 10, 20, 50 మనం పెట్టుకున్న ఆప్షన్స్ ఎక్సర్సైజ్ అయితే వెళ్ళి పిఎస్హెచ్ఎంలో జాయిన్ అవుతాం. అది ఆప్షన్ ఎక్సర్సైజ్ కాక మనకి అలాట్ కాకపోతే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసేసి మన ప్లేస్లోకి మన సబ్జెక్ట్ పూల్లోకి మనం వచ్చేస్తాం. అది కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ కోరుకుంటాం, కాదు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ కూడా రిక్వెస్ట్ పెట్టుకుని మన సబ్జెక్టులోకి వెళ్తాం, లేకపోతే మన పాఠశాలలో మనం యథావిధిగా కొనసాగుతాం. అయితే అక్కడ భర్తీ కావాల్సిన ఇంగ్లీష్ నుంచి 50 మంది భర్తీ కావాల్సి ఉంది, కానీ 40 మంది ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశారు. 40 మంది అక్కడికి అలాట్ అయినాయి. ఇంకా 10 మంది మిగిలిపోయారు. ఇంకా 10 పోస్టులు ఇంగ్లీష్ నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారంటే ఆఖరిని మనం సబ్జెక్ట్ పూల్లోకి వచ్చేసిన తర్వాత మనం కోరుకోగా మిగిలిన ఆఖరి నుండి ఉండిపోతారు కొంతమంది. వాళ్ళు సర్ప్లస్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా అప్పుడు ఆప్షన్ను అందులోకి పంపించబడతారనమాట. కాబట్టి మనకి ఇచ్చిన నెంబరు ఎంతైతే ఉందో ఆ నెంబరు డివేట్ కాకుండా తప్పనిసరిగా పిఎస్హెచ్ఎంకి కేటాయించబడతారు. ఒకవేళ ఆ నెంబర్లో వాళ్ళు కోరుకోకపోతే మిగిలిన పోస్టులు మోస్ట్ జూనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా దాన్ని పంపించబడతారు. ప్రస్తుతానికి ఈ సమాచారం ప్రకారం మీరు ఆందోళన చెందకుండా ఉండడం గురించి సమాచారాన్ని మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కమిషనరేట్ ఏ విధమైన చేర్పుల మార్పు తుది నిర్ణయం తీసుకున్న తర్వాత పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఫోన్లు అందరూ కూడా పెట్టి ఆందోళన చెందుతున్నారనే ఈ వీడియోని మేము పంపిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తప్పనిసరిగా అర్థం చేసుకుని కొంచెం ఫోన్లు చేయడం తగ్గించి మీరు ఆందోళన చెందవద్దని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ మిత్రులారా.